హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారితో మీ పరిచయం లేదా ఫస్ట్ సినిమాకి పనిచేసినప్పుడు అంటే ఆయన ఎంత పెద్ద టెక్నీషియనో చాలా మందికి తెలియదు. ఒక స్టార్గా అందరికి తెలుసు, కానీ సబ్జెక్ట్ మీద ఆయనకి మంచి గ్రిప్ ఉంటుంది. సో మీలాంటి టాలెంటెడ్ ఎడిటర్ల దగ్గరికి అలాంటి ఒక హీరో వచ్చి సబ్జెక్టివ్గా మాట్లాడుతున్నప్పుడు మీకు బాగా ముచ్చటగా అనిపించేదా, లేకుంటే ఆ ట్రావెలింగ్ ఎలా తీసుకునేవాళ్ళు మీరు? ఇలా చాలా క్లోజ్గా ఉండేవారండి ఆయన. ఏటీ రూమ్లో ఆయనే ఉండేవాడు. ఆయన సినిమాల వరకు ఆయనే ఏటీ రూమ్కి వచ్చేవాడు. ఓకే. ఆయనే సాంగ్స్ అన్నీ షూట్ చేసుకుండేవాడు. ఆయనే ఫైట్లు అన్నిటికీ ఆయనే కంపోజ్ చేసేవాడు. ఓకే. మాస్టర్లోనే ఎవరున్నా సరే మేజర్గా ఆయనే ఉండేవారు. ఆయన టచ్ ఉండేది. ఆయన ఎలా కావాలనేది మాకు చెప్పేవారు, మేము చేసి పెట్టేవాళ్ళని. ఆయన దగ్గర నేను చాలా నేర్చుకున్నాను ఎడిటింగ్ సైడ్ అయితే. అవునా? మంచి టెక్నీషియన్ ఆయన. బాగా వింటారు. ఆయన సినిమా వరకే, ఆయన ఇంకొక సినిమా అవన్నీ ఏం పట్టించుకోరు ఆయన అసలు. అన్ని సినిమాలు చేస్తున్న ఏ రోజు నన్ను ఆ సినిమా ఎలా ఉందని అడిగింది లేదు. ఆయన సినిమా వరకు ఆయన చేసుకుండేవారు నీట్గా. ఆయనే పక్కన ఉండేవారు. ఆయనకి ఏం కావాలో చెప్తే మేము ఎడిట్ చేసి చూపించేవాళ్ళని. ఆయనకి నాకు బాగా ట్యూనింగ్ ఉండేది ఆ రోజుల్లో. ఏదైనా చిన్న ఇన్సిడెంట్ మీ ఇద్దరి మధ్య జరిగింది, మీకు పవన్ కళ్యాణ్ గారి మధ్య ఒక క్యూప్ మూమెంట్ కానీ లేదా ఒక సబ్జెక్ట్ డిస్కషన్లు ఉంటాయండి. ఆ డిస్కషన్ ఏదన్నా ఒకటి షేర్ చేస్తారు. ఇప్పుడు అంటే తమ్ముడు సినిమాకి ట్రావెలింగ్ సోల్జర్ సాంగ్ ఉంది, ఆయన ప్రిపేర్ అయ్యే సాంగ్ ఇంగ్లీష్లో ఉండేది. ప్రొడ్యూసర్ గారి దగ్గర నుంచి డైరెక్టర్ దగ్గర నుంచి అందరూ గోల, ఈ రోజుల్లో ఇంగ్లీష్ సాంగ్ రావడం ఏంటండి మన తెలుగు సినిమాలో, వద్దండి అన్నారు. నేను కొంచెం చాలా క్లోజ్గా ఉండేవాడిని. సార్ అందరిలాగా అంటున్నారంటే అంటే ఆయన ఏం పెద్ద పట్టించుకోలే. 4th టైం 5th టైం అన్నప్పుడు ఆయన అన్నాడు, అంటే ఇంగ్లీష్ సాంగ్ అయితే మనకి ఆడుగా ఉండదు, తెలుగు సాంగ్ అయితే ఆడుగా ఉంటుంది. బయలుదేరు వీరుడా అంటే ఎలా ఉంటుంది, అది కాదు, ఇంగ్లీష్లో అయితే మీకు అది బాగుంటుంది, నేను నా మాట వినండి అన్నాడు ఆయన. ఇలాంటివి ఉంటాయండి డిస్కషన్స్. ఇప్పుడు ఖుషీలో ఫస్ట్ సినిమా ఏ మేరా జవాన్ ఫస్ట్ హిందీ సినిమా అంటున్నారు అందరూ, తెలుగు సినిమా హిందీ సినిమా ఏంటి సార్ ఇది అని అన్నారు. ఆయన వినలేదు, వాళ్ళకి తెలియదు, అదే మోడర్న్ అవుద్ది చూడని అన్నాడు. అదే ఆయనకి ఆడిటోరియం పల్స్ బాగా తెలుసు, ఆయనకి అవే ట్రెండ్ సెట్ అయ్యాయి. అలాగా ఉండే అవన్నీ బాగా తీసుకుంటారు ఆయన, బాగా చెప్తారు ఆయన మాకు. ఆయన మేము నేర్చుకున్నది అవన్నీ ఆయన దగ్గర నుంచి. బట్ ఆయన డైరెక్టర్గా తీసిన జానీ మూవీస్ చాలామంది అప్పట్లో ఎంత పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అంటే మూవీ మీద. బట్ నాకు తెలిసినంత వరకు మీరు ఆ సినిమాకి పనిచేసి ఉండాల్సింది ఎందుకో మిస్ అయింది అని చెప్తారు. మీకు కథ కూడా చెప్పినట్టు గుర్తు. కథ చెప్పారు ఆయన. ఎందుకు మిస్ అయింది అంటే ఆయన్నే అడగాలి అది ఎందుకు ఈ సినిమా అనేది. కథ చెప్పారు ఆయన, కథ చెప్పని జరిగింది. కొన్ని కారణాల వల్ల ఎందుకో మేము చేయలే. సో మీరు మంచిగా సినిమాని జడ్జ్ చేస్తారు కాబట్టి మీరు చెప్పండి, ఆ జానీ మూవీ మీకు స్టోరీ చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది, ఆడద్దు అనిపించింది? నేను చెప్పిన కథ, నేను జానీ అమ్మ నాన్న తమ్ముళ్ళ అమ్మాయి ఒకసారి రిలీజ్ అయిందండి సార్. నాకు తెలిసి అమ్మ నాన్న తమ్ముళ్ళ జానీ ఒకసారి రిలీజ్ అయ్యాయి. ఓకే. ఆ సినిమాకి ఆయన ఎక్కడో ఆయన చెప్పిన కథని తీయలేదు ఆయన. ఓకే. ఆయన మాకు చెప్పినప్పుడు కథ జానీ కథ అంటే నేను చెప్పొచ్చో చెప్పకూడదు నాకు తెలియదు. ఆయన అనుకున్న కథ రాలేదన్నది, ఆయన చెప్పిన నెరేషను ఆయన వేరే సినిమాగా వచ్చిందనేది నేను అనుకుంటున్నాను. నాకు చెప్పిన కథ అయితే అదే. ఇంకా కథలో కూడా మార్పులు వచ్చినాయి, బాగా మార్పులు వచ్చినాయి. ఓకే. తల్లిపోయిన కథ అది నేను విన్నప్పుడు. ఓకే. అది తల్లి క్యారెక్టరే లేదు, మరి ఎందుకు మేబీ అంతే, అదే వాళ్ళు కూర్చొని చేసుంటారు. నేను ఎగ్జైట్ అయినా, పెద్ద సినిమా అవుద్ది అనుకున్నా, జానీ హిట్ అయిన పెద్ద లెవెల్ ఆడద్దు అనుకున్నాను. బట్ అది అంటే నేను చేయలేదు కాబట్టి ఆ సినిమా గురించి నేను మాట్లాడడం కూడా కరెక్ట్ కాదులేండి సార్. దానికి ఏవో కారణాలు ఉండుంటాయి వాళ్ళకి. అయితే పవన్ కళ్యాణ్ గారి అంటే పక్క మనిషిని గమనించడం, అతని అవసరాన్ని గుర్తించడం, ఆ వ్యక్తిత్వం ఎలా ఉండేది? అయ్యో చాలా మంచి హెల్ప్ఫుల్ నేచర్ అండి. కొంచెం ఎప్పుడైనా నేను డల్గా ఉన్నాను అనుకోండి, ఏంటి వెంకటేష్ ఏంటి ప్రాబ్లంలా అని అడిగేవాడు. వచ్చి ఏమైనా డబ్బులు కావాలా అని అడిగేవారు. అవునా? అవన్నీ మన అసిస్టెంట్లకు కానీ అందరితో క్లోజ్గా ఉంటారు ఆయన. ఎవరైనా డల్గా ఉన్నారంటే వీళ్ళు మాట్లాడతాడు, ఎందుకు ఏంటి ఏదైనా కావాలా, ఏదైనా హెల్ప్ కావాలా ఇలాంటివన్నీ అడుగుతారు ఆయన. సార్ ఒక చిన్న డైరెక్టర్ యుఎస్లో చదువుకోనో, సినిమా మీద పట్టు సాధించో, ఇండియాకి వచ్చి నేను మేకర్ని అవుతాను, డైరెక్టర్ని అవుతాను అంటే డబ్బులు పోగొట్టుకుంటావు, వద్దు వెళ్ళిపో, నువ్వు ముందు తీసిన సినిమా బాగలేదని మీరు చెప్తే ఆ డైరెక్టరు మీ చేత తన సినిమా బాగుంది అని చెప్పించుకోవడానికి పంతం బట్టి ఈరోజు స్టార్ డైరెక్టర్ అయ్యాడు. అవునండి. శేఖర్ కమ్ల గారు ఫస్ట్ సినిమా డాలర్ డ్రీమ్స్ తీశారు. ఆయన బాగా చదువుకొని అక్కడ ఉన్నారు కదా సార్, ఎందుకు సార్ ఈ ఫీల్డ్ మంచిది కాదని మేము చెప్పాం. ఇంత రిస్క్ ఎక్కువ సార్ ఇక్కడ, డబ్బు చిన్న సినిమాలు మీరు ప్రమోట్ చేయడం కష్టం అని చెప్పాం. దానికి నేషనల్ అవార్డు వచ్చింది. బట్ నాకు సినిమా నచ్చలేదు కానీ నేషనల్ అవార్డు వచ్చింది దానికి, డాలర్ డ్రీమ్స్కి.
లేదు అని చెప్పి ఆనంద్ సినిమా ఇచ్చాడు ఆయన. ఉమ్, ఇంకా రాడనుకున్నాను ఆయన మళ్ళీ ఆనంద్ సినిమా నేను తీస్తున్నాను, నీతోటే బాగుందని చెప్పుకుంటే అందరికి సినిమాలు తీస్తానన్నాడు ఆయన. అలా ఉంటారండి కొంతమంది, పాజిటివ్గా తీసుకుంటారు దాన్ని. అప్పట్లో ఆ స్టేట్మెంట్ అంటే మార్తాన్ కే వెంకటేష్ గారికి సినిమా నచ్చేంత తీయగలిగితే మంచి డైరెక్టర్ అనిపించుకుంటాను ఇండస్ట్రీ అని ఆయన చాలా గట్టిగా నమ్మారంట. ఎందుకంటే మీ టేస్ట్ మీద అది నమ్మకం నాకు తెలీదు. చాలా క్లోజ్గా ఉండేవారు ఆయన. సార్. అండ్ రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ అనీష్ గారు వచ్చారు, వారు పక్కన ఉండే ఆయన చెప్పారు ఈ డాలర్ స్ట్రీమ్కి సంబంధించిన అవార్డు రావడం వల్ల కొంత అమౌంట్ వచ్చిందంట. అవును, కొంత అమౌంట్ రావడం వల్ల ఆనందం దిగితే మళ్ళీ మొదటి ఎడిటర్ అనగా ఫస్ట్ మళ్ళీ మీ పేరే చెప్పారంట ఆయన. అవును. వెంకటేష్ గారి దగ్గరికి వెళ్ళాల్సిందే, ఆయన చేత సినిమా బాగుందని చెప్పించుకోవాలి. చెప్పించుకోవాలన్నారు. అలా బాగా తీసుకుంటాడు ఆయన, పాజిటివ్గా తీసుకుంటారు ఆయన. ఎక్కువ రాస్తారు. ఫస్ట్ కట్ 5.5 6 hours వస్తుంది ఆయనది. సార్. దాన్ని మేము తగ్గించి 2 hours 2.5 hours 3 hours చేస్తే ఆయన ఏం అనడు. ఎందుకు తీస్తామని అడుగుతాడు. ఏదైనా మరీ పోయింది ఉంటే అడుగుతాడు, ఇది తీస్తాం, ఇది ఉంటే బాగుంటుంది. లేదు సార్ అది చెప్పిందే చెప్తున్నాం, మేము ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చామంటే ఓకే అంటాడు ఆయన. డీటెయిలింగ్ చాలా ఎక్కువ ఉంటుంది కదా. బాగా చాలా డీటెయిలింగ్, బాగా నీట్గా తీస్తారు ఆయన. హ్యాపీ డేస్ విషయంలో ఒక చిన్న డౌట్ సార్. అంటే ఈ క్వశ్చన్ మిమ్మల్ని ఇదివరకు ఎవరో అడిగినట్టున్నారు, నేను విన్నాను, బట్ మా ఆడియన్స్ కోసం అడుగుతున్నాను. క్యారెక్టర్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ప్రతి క్యారెక్టర్కి ఒక జర్నీ ఉంటుంది. అవును. సో అసలు హ్యాపీ డేస్ లెంత్ మీ దగ్గరికి ఎంత వచ్చింది, దాన్ని ఎంత చేశారు, ఆ ట్రీట్మెంట్ ఎలా మార్చారు? ట్రీట్మెంట్ ఏం కాదండి, హ్యాపీ డేస్ అది ఫస్ట్ కట్ ఎప్పుడు ఎక్కువ లెంత్ వస్తుంది. ఎంత వచ్చింది సార్ హ్యాపీ డేస్? 4.5 hours ఎంత వచ్చింది అది మాకు. ఓకే. దాని ఫైనల్గా మేము 2 hours 40 minutes ఎంత చేసాం. చేసినప్పుడు అంటే ఆయన పాపం ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వరండి ఎడిటింగ్లో. షూట్ చేస్తారు, షూట్ చేసింది మాకు వదిలేస్తారు, మేము ఎడిట్ చేసి చూపిస్తాం అంతే. ఎక్కువ మోంటాజ్లు ఉంటాయి, టైం పడుతుంది. ఆయన సినిమాలు కొంచెం ఆయనది, బొమ్మరిల్ భాస్కర్ గారిది, ఇంద్రరెడ్డి మోహనకృష్ణ గారిది, పరశురామ్ గారిది, వీళ్ళందరిది కొంచెం టైం పడుతుంది మాకు ఎడిట్ చేయడానికి. ఎందుకంటే వాళ్ళే రైట్స్ రాసి తీస్తారు సార్. కాబట్టి కొంచెం వాళ్ళని కన్విన్స్ చేయడం కానీ, మేము టైమింగ్ పట్టుకోవడం కానీ కొంచెం టైం పడుతుంది మాకు. కొంచెం సెన్సిబుల్ అండ్ సెన్సిటివిటీస్ ఎక్కువ ఉంటాయి సార్. అవి కాన్వర్జేషన్లు మేము ఎక్కడ పోకుండా చెయ్యాలి, అలాంటివి కొంచెం టఫ్ అవుద్ది. సార్ ఇప్పుడు నేను అడగబోయేది మిమ్మల్ని కాస్త ఇబ్బందికర ప్రశ్నే, కానీ ఖచ్చితంగా మాకు సమాధానం కావాలి. లీడర్ మూవీ ఏవిఎం ప్రొడక్షన్స్, మీరు ప్రొడక్షన్లో దిగి మీరు మొత్తం ఆ బాధ్యత అంతా పైన వేసుకొని సినిమా చేస్తే ఒక ఎడిటరు ప్రొడక్షన్కి వెళ్ళిపోవడం ఏంటి, ఏవిఎం మీద చేయాల్సిన అన్ని కుట్రలు జరిగినాయి, వాళ్ళ మీద కంప్లైంట్స్ వెళ్ళినాయి, చాలా ఇబ్బంది పడి ఏవిఎం ఇంకా సినిమాల నుంచి వెళ్ళిపోయారు. ఇది ఏవిఎం మీద జరిగిన కుట్ర, మార్తాన్ కే వెంకటేష్ గారి మీద జరిగిన కుట్ర, అసలు ఏం జరిగింది? మా పైన కుట్ర పడడానికి ఎవరమండి బాబు. బట్ ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం కదా. సినిమా ప్రొడక్షన్ సినిమాకి అప్పుడు ప్రమోషన్కి వాటికి అప్పుడు ఏవో రూల్స్ ఉండేవి. దాంట్లో వేయకూడదు యాడ్, దీంట్లో వేయకూడదు, ఏవో చెప్పారు. అలాంటి లెటర్లు వెళ్ళాయి వాళ్ళకి. వాళ్ళు అక్కడ కొంచెం బాధపడ్డారు. ఏం సినిమా తీస్తున్నాం మనం ప్రమోట్ చేసుకోవడానికి సినిమాకి లేదు, ఇంతే ఇవ్వాలి, ఈ ఛానల్కి వెయ్యాలి, ఆ ఛానల్కి ఇవ్వాలి, ఏదో అప్పుడు ఏదో జరిగింది అంతే. అంతేగాని వాళ్ళు చాలా మంచి కంపెనీ అండి అది ఏమిఎం వాళ్ళది. వాళ్ళు ఒక నన్ను ఇక్కడ ఎవరు సినిమా పొలిటికల్ బ్యాక్డ్రాప్లో సినిమా చేయడానికి భయపడితే నేను తీసుకెళ్ళిన వెంటనే వాళ్ళు ఓకే అన్నారు. కథ 20 నిమిషాలు కథ విన్నారు, విని ఓకే అని చెప్పారు. ఓకే అని చెప్పి తీశారు సినిమా. అంతేగాని బ్యాడ్ అని కాదు. ప్రొడక్షన్లో నాకు చేదు అనుభవాలు ఏంటంటే, మనం ఎవరైతే నమ్మి పెట్టామో వాళ్ళందరూ కొంచెం దొంగ బిల్లులు ఈడాలు ఇవన్నీ చేస్తే నాకు చిరాకు వచ్చింది. జరిగాయండి. అంటే ఇప్పుడు 4 కార్లు పెట్టే బదులు 6 కార్లు పెట్టామనేవారు. మనకు తెలుసు అది తప్పులని. ఇంత మోసం ఉంటుందా అని ఉన్నారు సార్, మీకు తెలియకుండా ఎట్లుంటుంది, ఇంత మోసం ఉంటుందా అని చిన్న చిరాకు పడ్డాం అంతే. ఇది మనకి ఎందుకు లేరా బాబు అని దూరంగా ఉందామని ఒక 2 సినిమాలు చేసిన తర్వాత మానేసాం ప్రొడక్షన్. అంతేనండి. అది అప్పుడు పర్టికులర్ మా పెయిన్ కానీ వాళ్ళ పెయిన్ కానీ ఏం కాదు. వాళ్ళు కొంచెం ఫీల్ అయ్యారు, బిజినెస్ సైడ్ కానీ ఆటలు కానీ కొంచెం అక్కడక్కడ కొంచెం డిస్టర్బెన్స్ అయ్యి వాళ్ళు అనుకున్నారు ఇంకొద్దులే అని. అండ్ మూవీ విషయానికి వస్తే నాకు తెలిసి పొలిటికల్ డ్రామాలో అంత క్లారిటీతో అంత సెన్సిబిలిటీగా తీసిన పొలిటికల్ డ్రామా మూవీ ఇంకోటి లేదనమాట. అవును, లీడర్. సో లీడర్ సినిమాతో మీ ఎక్స్పీరియన్స్? లీడర్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిమ్స్ అని మా ఫీలింగ్, పర్సనల్ ఫీలింగ్ సార్. బట్ రివ్యూలు ఎవరు బాగా రాయలేదు. ఈరోజు మళ్ళీ లీడర్ సినిమా బాగుంది అంటున్నారు సార్. అదే తేడా అండి. ఇప్పుడు మేమేంటంటే ఇప్పుడు మేము కరెక్టే కదా, మరి ఇక్కడ ఆడిటోరియం ఇంట్లో అందరూ చూసి బాగుంది అన్నారంటే అది ప్రమోషన్ వల్ల ఏంటో మరి తెలీదు, అది మేము అనుకున్నంత ఆడలేదు అప్పుడు. ఈరోజు మంచి సినిమా అంటున్నారు. అవును. ఇప్పుడు ఆరెంజ్ సినిమా మేము నాకు ఆ రోజు నచ్చింది, క్లైమాక్స్ తప్పితే సినిమా అంతా నచ్చింది అన్నాం. క్లైమాక్స్ ఒకటే వీక్ అనుకున్నాం మేము ఆరెంజ్లో. ఆ అమ్మాయిది కొంచెం ఓవర్ బోర్డు వాయిస్ కొంచెం
మరి ముద్దు ముద్దుగా మాట్లాడిందని మా పర్సనల్ ఫీల్ ఉండేది. ఉమ్. బట్ అది అంత ఎఫెక్ట్ అవుద్దని అనుకోలేదు అప్పుడు. ఇప్పుడు ఆరెంజ్ సినిమా బాగుంది అంటున్నారు, రీ రిలీజ్లు బాగా ఆడుతున్నాయి. అవును. అలా అండి, అంతే. ఈ రీ రిలీజ్ ట్రెండ్ ఎలా చూస్తారు? ఇప్పుడు డార్లింగ్ మూవీ కూడా మొన్న రిలీజ్ అయినప్పుడు సూపర్ డూపర్ హిట్ రీ రిలీజ్లో. అంటే అప్పుడు హిట్ అయింది, కానీ ఇప్పుడు ఆ ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంది. మీరు చెప్పిన ఆరెంజ్ కానీ ఈవెన్ ఇప్పుడు లీడర్ చూస్తున్న వాళ్ళు కానీ లీడర్ సూపర్ మూవీ అంటున్నారు. అండ్ ఈ మాట అనొచ్చలేదు నాకు తెలియదు, కానీ లీడర్ కథకి దగ్గరగా ఒక స్టార్ హీరో మళ్ళీ అదే చేశారు, అది హిట్. సో ఒకప్పుడు నచ్చని సినిమా మళ్ళీ నచ్చడానికి కారణం ఏంటి? ఆడియన్ మూడు అది తెలియదండి. అది ఇంకా మనకి మన తెలుగు ఆడిటోరియంని మెచ్చుకోవాలి, ఇంకంత ఆడియన్స్ని. ఆల్రెడీ యూట్యూబ్లో ఉండి నెట్లో ఉండి ఆ సినిమా మళ్ళీ థియేటర్కి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి చూస్తున్నారు అంటే సినిమా పైన ఎంత ప్యాషన్ ఉందనేది అర్థమవుతుంది. కాబట్టి మంచి సినిమాలు వస్తే ఎప్పటికైనా ఆడతాయి అనేది ఒక ఎగ్జాంపుల్ అది, అంతే. స్టార్ పవర్ అది. శేఖర్ కమ్లా గారితో మీకు అంటే చాలామందిని నేను పర్సనల్గా కనుక్కున్నది కూడా, అది ఒక గురు శిష్యుల బంధమో లేకుంటే మంచి ఇద్దరు బాగా సబ్జెక్ట్ తెలిసిన ఇద్దరు టెక్నీషియన్లు కలిస్తే ఎలా ఉంటుందో ఆ వాతావరణం, ఆ బంధమో తెలియదు, కానీ అద్భుతంగా ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య వర్క్, ట్రావెలింగ్ అని చెప్పి చాలామంది చెప్పారు. అయితే ఒక్క సినిమా మీ ఇద్దరి బాండింగ్ని చాలా, అంటే నేను గట్టిగానే మాట్లాడుతున్నాను, చాలా దారుణంగా దెబ్బతీసింది, నిజమేనా? దెబ్బతీయడం అని కాదండి, నేను అదే ముందే అన్నాను కదండి. మేము పాత ఇంటర్వ్యూల్లో చూస్తే అదే డైరెక్టర్లు మమ్మల్ని నా గుండండి ఎయిటర్ అంటాడు, లెఫ్ట్ హ్యాండ్ అండి రైట్ హ్యాండ్ అని అంటారు. ఆ సినిమాకి మేము ఎందుకు కాదు, మళ్ళీ నేను నచ్చితే మళ్ళీ నా దగ్గరకు వస్తారు, నా వర్క్ కావాలనుకున్నప్పుడు వస్తారు. అది ఏ డైరెక్టర్ అయినా అంతే అండి. ఇప్పుడు డైరెక్ట్గా పూరి జగన్నాథ్ కూడా 4-5 సినిమాలు బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ గోలీ మార్క్ నా దగ్గరకు వచ్చాను. అవును. అలాగా కరుణాకరన్ కూడా ఒక సినిమా బయటికి వెళ్ళాడు, మళ్ళీ ఉల్లాసంగా వచ్చి నా దగ్గరకు వచ్చాడు. అలాగా మనం కావాలంటే వస్తారు, లేకపోతే సినిమా ఇస్తేనే మంచోళ్ళు, సినిమా ఇవ్వకపోతే మంచోళ్ళు అని కాదండి. అయ్యో లేదు సార్, నా ఉద్దేశం చెప్తున్నాను నేను. వచ్చారా హానెస్ట్గా పనిచేస్తాం, మెయిన్గా ఫోన్ చేసి అడగం ఎవరిని. కాబట్టి వాళ్ళు వచ్చి ఇచ్చారంటే సినిమాలు చేస్తాం, లేకపోతే లేదు. లవ్ స్టోరీకి అయితే అయ్యింది. గొడవలు అంటే గొడవలని కాదండి, సినిమా నాకు కనెక్ట్ అవ్వలేదు సార్ అన్న, మీ సినిమా రైటింగ్లా లేదు అనేది నేను చెప్పడం అయితే జరిగింది. మేబీ అది ఆయన హర్ట్ అయ్యాడా ఏమయ్యాడా మీరు దాస్తున్నారు, ఆయన హర్ట్ అయిన విషయం కూడా మీకు తెలుసు కదా. హర్ట్ అయ్యాడంటే నేను ఉన్నది చెప్తున్నాను కదండి. మేబీ మేము సినిమాలు చెప్పడం, అన్ని సినిమాలకి చెప్పాం మరి మేము. అవును, అనామికి చెప్పాను, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కూడా నేను చెప్పా. నాకు పెద్దగా నచ్చలేదు సార్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఓకే ఫిల్మ్ సార్ అన్న, మీ సినిమాలో కొంచెం వీక్ రేటింగ్ అండి అని చెప్పా. అలా చెప్తామండి, ఉన్నది ఓపెన్గా చెప్పాం. ఆ రోజు మేము నచ్చిన వాళ్ళని, ఇప్పుడు లవ్ స్టోరీకి నేను నచ్చలేదని చెప్పి బ్యాడ్ అని ఆయన తీసుకున్నాడా అన్నది అంటే నాకు మరి ఆయన అడగాలి, నాకు తెలియదు. ఆ మాతానికే వెంకటేష్ గారు ఆ రోజు ఈ డాలర్స్ డ్రీమ్ బాగలేదని చెప్పినప్పుడు దాన్ని ఛాలెంజ్గా తీసుకున్నారు కదా. అవును, ఈ రోజుకి వచ్చేలేకే అంతే. సార్ మీరు గమనించారు లేదో, నేను ఇంటర్వ్యూ స్టార్టింగ్లో అడిగాను, మీరు ఎక్కువ మంది డైరెక్టర్ల చేయబట్టుకొని ఫస్ట్ మూవీ, అంటే ఇది ఇంటర్వ్యూలో చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, కొన్ని సినిమాలకి మీరు రెమ్యునరేషన్లు కూడా చాలా తక్కువ తీసుకొని కొత్త డైరెక్టర్లు వస్తున్నప్పుడు, డెబ్యూటెడ్ వస్తున్నప్పుడు వాళ్ళు మళ్ళీ స్టార్లు కూడా అయ్యారు. మీకు అదే మైనస్ అయిందేమో అనిపిస్తుంది. మైనస్ కాదండి, వాళ్ళు మనల్ని మనం ఫోన్ చేసి అడగాలి. ఇప్పుడు నేను ఒక డైరెక్టర్ అన్నాడు, ఒక పెద్ద ప్రొడ్యూసర్ అన్నాడు, వెంకటేష్ ఒకసారి ఫోన్ చేసి ఆయన అడుగు, సినిమా ఇస్తాడు నిన్ను అని అన్నాడు. ఆయన రెడీగా ఉన్నాడు మీరు అడిగితే ఇవ్వడానికి. ఎందుకు అడగాలి సార్ నేను అన్నా, నేను ఎందుకు ఫోన్ చేసి అడగాలండి, అతనికి నేను కావాలంటే అతను నా దగ్గరకు రావాలి, నాతో పని చేయించుకోవాలి, నేను వెళ్ళి అడగడం ఏంటంటే అన్న. అతను రాలేదు, అలా దూరం అయ్యా. అంటే మనం వెళ్ళి సినిమా అడిగి తెచ్చుకోవడం ఏంటనేది నా ఫీలింగ్ అండి. మనం ఇప్పుడు నా దగ్గర అన్నయ్య నన్ను అన్నయ్య అంటారు, సడన్గా నేను వాళ్ళని సార్ అని ఎలాగంటాను, అంతే కదా. అది ఇప్పుడు కొంతమంది ఫోన్ చేసి అడుగుతారు సినిమాలు, మేము అలాగా అడగలేం. అలా రకరకాలు ఉంటారండి. అది మనం మేబీ మనం తప్ప రైటా అనేది వాళ్ళకే తెలియాలి. ఇప్పుడు నాకు ఒక డైరెక్ట్ సినిమా ఇవ్వట్లేదంటే నేను అతన్ని వెళ్ళి అడగాలి, ఎందుకు ఇవ్వలేదండి మార్తాండ్ గారికి అని అడిగితే అతను ఏం ఆన్సర్ చెప్తాడో చూడాలి. మీరు చెప్పేది కరెక్ట్, ఎందుకంటే మొన్న పరశురామ్ గారు ఫ్యామిలీ స్టార్ మీ దగ్గరికి వచ్చింది కదా. అవును, అలాగే అంటున్నాను నేను. బొమ్మరిల్ భాస్కర్ది మొన్న జాక్ సినిమాకి మటుకు వాళ్ళు కంపెనీ తరపు వాళ్ళతో పెట్టుకుంటా అన్నారంట. ఇల్లు భాస్కర్ భలేవాడు అని అన్నా. భలేవరు వాళ్ళు, నువ్వేం టెన్షన్ పెట్టుకోవద్దు, ఏముంది సరదా నెక్స్ట్ సినిమా చేద్దాం అన్న. వచ్చి చెప్పారా మీకు ఇలా జరుగుతుంది? ఈ రోజుకి నాతో కలుస్తుంటారు, అండర్ ప్రొడక్షన్లో కూడా వచ్చి మాట్లాడుతుంటారు. నా అందరు డైరెక్టర్లు వస్తారండి నా దగ్గరికి, స్టూడియోకి వచ్చారంటే నన్ను కలిసి వెళ్తారు. అది ఎవరైనా సరే వచ్చి వెళ్తారు, సరదాగా ఉంటాం. మీ సినిమా ఇస్తేనే అని కాదు, మనకేంటంటే ఏ బ్యానర్లు అయితే చేస్తున్నారో ఆ బ్యానర్కి ఎడిటర్ ఉంటే ఆ ఎడిటర్ వెళ్తాడు కదండి. అవును, అలా. సార్ ఇప్పుడు